హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజైతే నేను గోంగూర రొయ్యలు వండుతున్నానండి. నేను మా విలేజ్ స్టైలు, పైగా నేనైతే ఇంత సింపుల్గానే వండుతానండి. ఇంకా మంచిగా ఎక్కువ వాటర్లో వేసుకుండి చక్కగా కడిగేసుకుంటానండి. కడిగేసుకుని ఒక గిన్నెలో కూడా వేసుకుంటున్నాను. ఇది మా కాకరకాయ పాదండి, కిందకల్లా వచ్చేసిందండి. అట్లా ఫ్లవర్స్ చక్కగా ఉన్నాయి అనేసి ఇంకా చిన్న ముక్క తీసానండి. ఇంకా పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని దాకా అంటామేంటి, అది దాకాలో గోంగూర ముందే వేసి పెట్టుకున్నాను కదండి. డైరెక్ట్గా ఇంకా పొయ్యి మీద పెట్టుకున్నానండి. అది చక్కగా నేనైతే ఇందులో ఉన్న వాటర్ పోయి చక్కగా మనం కలుపుకుంటూ ఉంటే ఆకులు కింద వండుకోకుండా ఉంటుందని నేను అలా చేస్తానండి. ఇంకప్పుడే ముందులోనే వేసేసుకుంటానండి ఉల్లిపాయలు కూడా. ఎందుకంటే ఆకు ఉడికేటప్పుడు ఈ ఉల్లిపాయ కూడా ఉడికితే పులుపుకి ఎక్కువగా ముక్క ఉడకదు అంటారు కదండి. అందుకు నేను ఆ టైంలోనే వేసేసుకుంటాను. గోంగూరలో ఉన్న వాటర్ వస్తున్నాయి కదండి, ఆ టైంలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటే చక్కగా మెత్తగా, ఇంకా మెత్తగా ఉందిలేని చక్కగా ఉడికిపోతాయి. ఎంత గోంగూర వేసుకున్నా సరే ఆఖరికి కొంచెమే కనిపిస్తుంది. నేనైతే గోంగూరని అసలు వాటర్ లేకుండా, అంటే బాగా ఇంకా ఆకులు చెప్పాను కదండి, ఆకులు కనిపించుకొని ఉంటాయని అలా చేస్తాను. ఒక రొయ్యలు ముందే పొడిగి పెట్టుకున్నానండి. చిన్నవి అండి, బాగా చిన్న రొయ్యలు అండి అవి. ఇంకా అందులో ఉప్పు, కారం, ముందే పచ్చిమిరపకాయలు కూడా వేసానండి, అవి స్కిప్ అయిపోయి. చూడండి, గోంగూరలో వాటర్ కూడా లేకుండా చక్కగా అలా చేసేస్తే ఏదో మొత్తం ఆకులు కనిపించుకొని ఉంటాయని అలాగా చేస్తానండి నేను. లేవైపోతాయి కదండి. మీకు చూడటానికి మాడినట్టుగా అనిపిస్తుందండి, ఎక్కడా మాడలేదండి. నేను ముందే చెప్తున్నాను, మాడలేదు. నేను కలిపే విధానం మీకు అలా కనిపిస్తుంది. ఇంకా ఈ టైంలో ఇంకా చక్కగా వాటర్ వేసేస్తే అది ఉడుకుతుందండి మెత్తగా. మొత్తం అంతా చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదండి, చక్కగా చెట్ల నీడలో అంత ఎండ కాసినా సరే మాకు ఆ చెట్ల నీడ వల్ల ఎండ రావట్లేదు. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, అవి కూడా ఎగిరిపోతే రొయ్యలండి చూపిస్తున్నాను నేను. చిన్న రొయ్యలు వేసుకుంటే అదో టేస్ట్ ఉండదు, పెద్ద రొయ్యలు వేసుకుంటే అదో టేస్ట్ ఉంటుందండి. రొయ్యలు సైజు బట్టి కూడా టేస్ట్ ఉంటుందండి. ఇంకా చక్కగా దగ్గరగా ఉడికిపోయింది కదండి. ఇంకా పొయ్యి మీద తాళం పెట్టుకుంటేలోగా అక్కడ కూడా ఇంకా కొంచెం దగ్గరగా ఉడికిపోతుంది. అంతలోనికి తాళం పెట్టేసుకుంటాను. ఎల్లుల్లిపాయలు 4 వేసుకున్నానండి, అదేనా కచ్చరిచ్చ దంచేసుకుంటే. కరెంట్ లేదండి, అందుకనే చీకటిగా ఉంది.
లేకపోతే కొంచెం లైట్గా కనిపించేది. జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని ఇంకా ఎక్కువ వేసుకుంటానండి నేను. జీలకర్ర హెల్త్కి కూడా మంచిదే కదండి. అసలు గోంగూర రొయ్యల్లో పచ్చిమిరపకాయ ఒకటి, ఎండుమిరపకాయలు ఒకటి లేకపోతే నాకు నచ్చదండి. నేనైతే ఎక్కువగా అవే తింటాను. ఇంకా బయట తెచ్చేసుకున్నానండి. ఎందుకంటే ఆ దాకని అక్కడ పట్టుకెళ్ళేదానికన్నా ఇక్కడ తాలింపు పెట్టేసుకుని గిన్నె పట్టుకెళ్తే బాగుంటుందని ఇక్కడ బయట తెచ్చేసుకున్నానండి. అయిపోయిందండి నా గోంగూర